ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సద్గురు యొక్క కృపచేత మన జీవితం ఎప్పుడూ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మరింత తేజోమయంగా మన జీవితాలు ఉంటాయి. బాబాను ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా నిత్యం దీపావళి. ఎవరిపైనైతే వారి కృపాదృష్టి పడుతుందో ఆ కృపాదృష్టి పడ్డటువంటి ప్రతి జీవితం కూడా నిత్యము దీపావళి జరుపుకుంటుంది. దీపావళి చాలామందికి ఏడాదికోసారి వచ్చేటువంటి పండగ. బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా నిత్యము జ్ఞానజ్యోతుల ప్రకాశం మనలో కలుగుతూనే ఉంటుంది. అటువంటి జ్ఞానజ్యోతులను బాబా మన హృదయాల్లో వెలిగించారు. దీపావళి రాగానే చాలామంది సాయి భక్తులకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా గుర్తొచ్చేటువంటి లీల బాబా నీటితో దీపాలను వెలిగించినటువంటి లీల. ఇది ప్రతి దీపావళికి మనందరి స్టేటస్ల్లో, మనందరి ఈ వాట్సాప్ డిపిలలో మనాయే దీపావళి అనేటువంటి ఆ పాట మారుమోగుతూ ఉంటుంది. సాధారణంగా బాబాకు దీపోత్సవం అంటే చాలా ఇష్టం. కేవలము నీటితో దీపాలు వెలిగించినటువంటి లీల మాత్రమే కాదు, వారు మూరెడు పొడుగు జానెడు వెడల్పు ఉన్నటువంటి చెక్క బల్లపైన పడుకున్నటువంటి సందర్భంలో కూడా 4 మూలలా 4 దీపాలు పెట్టేటువంటి వారు. తన భక్తుడు ఎప్పుడూ కూడా ప్రకాశాన్ని చూడాలి, తన భక్తుడి జీవితం ప్రకాశవంతం కావాలని చెప్పి బాబా ఎప్పుడూ కోరుకునేటువంటి వారు. సాధారణంగా బాబా సచ్చరితలో కానీ మనం విన్నటువంటి దీపోత్సవం లీలలో ఉన్నటువంటి కథ ఏమిటి? బాబా దీపోత్సవం చేయాలనుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యాపారుల దగ్గరికి వెళ్ళి నూనెను అడుగుతారు. అప్పటి వరకు బాబాకు ఉచితంగానే నూనె ఇచ్చినటువంటి వ్యాపారుల మనస్సుల్లో ఒక ద్వేషభావన కలుగుతుంది. బాబాకు మనం నూనె ఇస్తున్నాం కాబట్టి ఆయన దీపోత్సవం చేస్తున్నాడు. లేదు కొంతమంది ఏమో బాబా ఇక్కడ మన వద్ద నూనె తీసుకెళ్ళి మసీదులో దీపం పెడుతున్నారు, ఇది మనకు పాపం అంటుకుంటుంది. ఇటువంటి రకరకాలైనటువంటి ప్రచారాలతోటి రోజు నూనెని ఇచ్చేటువంటి వ్యాపారులు బాబాకు నూనె ఇవ్వరు. దాంతో బాబా ఆ నూనె డబ్బాలో చివరగా 2-3 చుక్కలు ఉన్నటువంటి నూనెలో వారు నీటిని నోటిలోకి తీసుకొని దాంట్లో పోసి ఆ జలంతో దీపాలను వెలిగిస్తారు. ఈ కథ మనం అద్భుతమైనటువంటి లీలగా, బాబా యొక్క యోగశక్తికి ప్రతీకగా ఈ విధంగా మనం ఈ లీలను అర్థం చేసుకుంటాం. ఈ లీల వెనకాల దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, మనందరము కూడా సంసారం అనేటువంటి జిడ్డును అంటుపెట్టుకున్నటువంటి వాళ్ళం. నూనె చూడండి, నూనె బిందువుగా లేకపోతే దాన్ని భాగాలుగా మనం విభజించలేం. నూనె అది అతుక్కొనే ఉంటుంది. అదేవిధంగా మానవుడు కూడా సంసారం అనేటువంటి ఆ జిడ్డును ఎప్పుడూ అంటుపెట్టుకొని ఉండాలనుకుంటాడు. అందుకనే బాబా మన సంసారం అనేటువంటి వ్యామోహాన్ని కొంత వారు అడుగుతూ ఉంటారు. ఎప్పుడు బాబా మార్గంలో సద్భక్తి అంటే బాబాకు కొంత ఇవ్వడం అనేటువంటి దాన్ని మనం గుర్తెరగాలి. నూనె వ్యాపారులను నూనె అడిగినట్టే మనందరినీ కూడా సంసార ప్రపంచ వ్యామోహాలు కొన్ని నాకు సమర్పించండి, తద్వారా మీరు దివ్యమైనటువంటి ప్రకాశాన్ని చూడగలుగుతారు, జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎప్పుడూ కూడా ఆ సంసారం అనేటువంటి జిడ్డులోనే మీరు మునిగి ఉంటే మీరు అసలైనటువంటి నా భక్తి మార్గంలోకి మీరు రారు, దాన్ని ఆస్వాదించలేరు. నీటితో దీపాలు వెలిగించినటువంటి ఈ లీలలో దాంట్లో ఉన్నటువంటి 2-3 చమురు చుక్కలే ఉన్నా సరే బాబా వారి నోటి నుండి అందులో పోసినటువంటి నీరు అది తైలంగా మారిపోయి ప్రకాశవంతమైనటువంటి దీపాలు వెలుగుతాయి. దీని అర్థం ఏమిటి? మీరు సంసారం అనేటువంటి ఆ జిడ్డును వ్యామోహాలను నాకు సమర్పించకపోయినా సరే మీకు జ్ఞాన ప్రకాశాన్ని చూపెట్టడానికి నేను ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కనీసం ఆ ప్రకాశాన్ని చూసైనా సరే మీరు ఆ సంసార వ్యామోహ జిడ్డులను నాకు సమర్పించండి అని చెప్పి బాబా దీపోత్సవం లీల ద్వారా చెప్తారు. బాబా
నీటితో దీపాలు వెలిగించడం ద్వారా అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యాపారుల యొక్క భ్రమలు తొలగిపోతాయి కదా. మనం ఇవ్వకపోతే ఎలా వెలిగిస్తారు అనేటువంటి ఆ దురుద్దేశము, వారికి కలిగినటువంటి ఆ దుర్బుద్ధి తొలగిపోతుంది. ఈ లీల ద్వారా కోట్లాది మంది సాయి భక్తుల్లో బాబా ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి సుగుణం ఏమిటో తెలుసా? బాబా కోసము మనము ఇవ్వకుండా ఉండలేనటువంటి స్థితికి మనం వెళ్తాం. బాబా కోసం ఏదైనా సత్కార్యం అనంటే ఖచ్చితంగా ఎంతో కొంత మనం ఇవ్వాలి అనేటువంటి బుద్ధిని మనలో ఈ దీపాలు వెలిగించినటువంటి లీల ద్వారా బాబా మనలో ప్రకాశవంతం చేశారు. సద్గురు మార్గంలో ఇవ్వడం అనేటువంటిది అలవాటు కాకపోతే మన జీవితం ప్రకాశించదు అనేటువంటి గొప్ప బోధ నీటితో దీపాలు వెలిగించినటువంటి లీలలో ఉన్నది. అంతేకాదు, ప్రపంచ వ్యామోహం తగ్గితేనే, ప్రపంచం పైన నీ ఆసక్తి తగ్గితేనే గురు చరణాలపైన ఆసక్తి పెరుగుతుందనేటువంటి గొప్ప జ్ఞానం మనకు ఇక్కడ బోధపడుతుంది. శ్రీ సాయి సచ్చరిత 44వ అధ్యాయం 23వ ఓవిలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. క్షణమైనా సాయి నుండి వేరుగా ఉండగలిగేటటువంటి వాడు సాయి భక్తుడేనా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉంటుంది. ప్రపంచమందు విరక్తి కలగనటువంటి వాడికి సాయి చరణాల యందు ఆసక్తి ఎలా కలుగుతుంది? వృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భగవంతునిపై ప్రీతి కలగకపోతే అంతకంటే దుర్గతి ఏమి ఉంటుంది? అనన్యమైనటువంటి భక్తి అంటే ఇదే. క్షణమైనా సరే బాబాను తలవకుండా ఉండనటువంటి వారే అసలైనటువంటి సద్భక్తి మార్గంలో ఉన్నట్టు, వారే ధన్యులు అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. శ్రీ సాయి సచ్చరిత అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రకాశాన్ని మనకు అందిస్తుంది. బాబా మన సంసారం అనేటువంటి వ్యామోహం అనేటువంటి జిడ్డును ఆయన తీసుకొని మన ఆత్మను బంగారు ప్రమిదలాగా చేసి, మన భక్తి అనేటువంటి ఒత్తిని బలంగా చేసి, ఆ విశ్వాసం అనేటువంటి తైలాన్ని, సంసారం పైన మనకున్నటువంటి ఆ వ్యామోహం అనేటువంటి జిడ్డును తీసుకొని దాన్ని విశ్వాసం అనేటువంటి తైలంగా మార్చి అద్భుతమైనటువంటి జ్ఞానజ్యోతిని ఆయన మనలో ప్రకాశింపజేస్తారు. అందుకనే బాబా మన నుండి కోరుకునేటువంటిది సంసారం అనేటువంటి వ్యామోహాలన్నింటినీ కూడా ఆయన చరణాలకు సమర్పించమంటున్నాడు. బాబా మొదట మన నుంచి దక్షిణ కానీ వస్తువు కానీ కోరడు. మొదట నీ వ్యామోహాలన్నింటినీ కూడా కోరుతాడు. ఎందుకంటే ఆ వ్యామోహాలు జిడ్డు లాంటివి. మన జీవితాలకు ఒకసారి ఆ వ్యామోహం అనేటువంటి జిడ్డు పడితే ఏ సబ్బు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా ఆ జిడ్డును వదిలించుకోలేం. ఆ వ్యామోహం అనేటువంటి ఆ జిడ్డును కేవలము సద్గురువుకు సమర్పిస్తే తప్ప అది వదలదు. అందుకనే బాబా చరణాల పట్ల అనురక్తి కలిగినటువంటి వారికి ఈ వ్యామోహం అనేటువంటి జిడ్డు ఉండదు. బాబా అడిగినటువంటి నూనె ఇది అసలైనటువంటి అర్థం. వారికి మనకున్నటువంటి సంసార వ్యామోహం అనేటువంటి ఆ జిడ్డును వారికి సమర్పించడమే అసలైనటువంటి భక్తి. ఈ వ్యామోహం అనేటువంటి జిడ్డు మన దగ్గర ఉన్నంత కాలము అది మనకు చేటు చేస్తుంది. కానీ దాన్ని బాబాకు సమర్పిస్తే ఏం జరిగింది? దాన్ని విశ్వాసం అనేటువంటి తైలంగా మార్చి శ్రద్ధ అనేటువంటి ఒత్తిని బాగా నలిపి మన ఆత్మను బంగారు ప్రమిదగా మార్చి వారు అద్భుతమైనటువంటి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేశారు కదా. నిజంగా బాబా మార్గంలో నిత్యము ఆనందమే ఉంటుంది. ఎందుకంటే వారి లీలలు మహాద్భుతమైనటువంటివి. ఒక్కసారి బాబా మన జీవితంలోకి వచ్చాడా, మన జీవితంలో ప్రతిరోజు వసంత హోలీ, ప్రతిరోజు కూడా మన జీవితంలో దీపావళి. ఎందుకంటే బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల జీవితాల్లో అంధకారం ఉండదు. అనేక జన్మలుగా మన జీవితం చీకట్లలో మునిగిపోయి ఉంది. అటువంటి జీవితానికి సద్గురు అనేటువంటి వెలుగు దొరికింది. ఆ సద్గురు అనేటువంటి వెలుగులో మనము ప్రకాశవంతంగా మన జీవితాలను మనం గడుపుతూ ఉంటాం. బాబా వెలిగించేటువంటి జ్ఞానజ్యోతులు ఎంత గొప్పవంటే, బాబా దీపోత్సవం సందర్భంగా ద్వారకామయిలో అనేక చోట్ల దీపాలను
వెలిగిస్తారు కదా. బాబా వెలిగించినటువంటి దీపాలు భవిష్యత్తుకు అవి ప్రతీక. సావిత్రిబాయి టెండూల్కర్ రాస్తారు కదా భజనమాల్లో, అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. స్పరుశవేది ఇనుప ముక్కను తాకితే ఇనుప ముక్క బంగారంగా మారిపోతుంది. మళ్ళీ బంగారంగా మారినటువంటి ఇనుప ముక్క మరొక ఇనుప ముక్కను తాకితే అది బంగారంగా మారదు. కానీ బాబా వెలిగించినటువంటి జ్ఞానజ్యోతి, ఒక భక్తుడిలో వెళ్ళినటువంటి జ్ఞానజ్యోతి అనేక మంది భక్తుల హృదయాల్లో ఆ జ్ఞానజ్యోతిని ఆ భక్తుడు వెలిగించగలుగుతాడు. బాబాకున్నటువంటి శక్తి అలాంటిది. పరుసవేది కంటే కూడా బాబా వెలిగించినటువంటి జ్ఞానజ్యోతి అంత శక్తివంతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తెరగాలి. బాబా జ్ఞానం అనేటువంటి దాన్ని ఎంత సునాయాసంగా సచ్చరితలో నిర్వచించారు కదా. నానాసాహెబ్ చందోర్కరు భగవద్గీత శ్లోకానికి సంబంధించి దాని భాష్యం చెప్పేటువంటి సందర్భంలో మనందరిలో కూడా బాబా జ్ఞాన వికాసాన్ని బోధించాడు. ఒక మాట చెప్తారు సచ్చరితలో, జ్ఞానం అనేటువంటిది ఉపదేశించేటువంటి వస్తువు కాదు. మనందరినీ ఎంత చైతన్యపరిచారో చూడండి. మనందరం ఈరోజు జ్ఞానం కోసము అది సముపార్జన చేయాలని చెప్పి ఎక్కడికో వెళ్ళి ఎవరెవరి పాదాలో పట్టుకొని ఎవరినో వారి ఉపదేశ బోధ వినాలని, ఆ వింటే జ్ఞానం వస్తుందని ఇట్లా రకరకాలుగా మనము ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది కూడా ఒక మాయా సంబంధించినటువంటి ప్రపంచం. కానీ బాబా ఏం చెప్పారు? జ్ఞానం అనేటువంటిది ఉపదేశించబడ్డటువంటి వస్తువు కాదు, అది స్వయంగా నీలోనే ఉంటుంది. ఈ మాయ చేత నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేవు. జ్ఞానం అనేటువంటిది అజ్ఞానం అనేటువంటి బూడిద పైన కప్పబడి ఉంటుంది. ఆ అజ్ఞానం అనేటువంటి బూడిదను నువ్వు తొలగించుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది. ఒక నిప్పు పైన బూడిద కప్పబడి ఉంటుంది. దాన్ని మనము ఒకసారి గాలితో ఇసురితే అది పక్కకు వెళ్ళి నిప్పు కనుక మనకు బయటపడుతుంది. అదేవిధంగా జ్ఞానం కూడా అంతే, ఇన్బిల్ట్గా మనలో ఉంటుంది. ఇన్బిల్ట్గా ఉన్నటువంటి జ్ఞానాన్ని సద్గురువు కృపచేత మాత్రమే దాన్ని మనం ప్రకాశవంతం చేసుకోగలుగుతాం. లేకపోతే అది వ్యర్థమైపోతుంది. మనము నవవిధ భక్తికి సంబంధించి ఆనందరావు పాటాంకర్ యొక్క ఉదంతం మనం చదువుతాం కదా. ఆయన ఉపనిషత్తులు చదివాడు, వేదాంగాలు చదివాడు, అనేక పుస్తకాలు చదివాడు. చదివినా సరే అతనిలో శాంతి లేదు. షిరిడి వచ్చి చూస్తాడు, ఒక సాధారణమైనటువంటి భక్తులు, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు, రోజు కూలీ చేసుకునేటువంటి వారు బాబా దగ్గర ఎంతో ఆనందంగా ఉండగలుగుతున్నారు. అరే, ఇంత జ్ఞానం సంపాదించినటువంటి నేను ఉండలేకపోతున్నానే అని చెప్పి జ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథాలు చదివాడు, కానీ అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి భావాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే బాబా నవవిధ భక్తికి సంబంధించినటువంటి ఆ భక్తిని వారికి సూచించి, ఇందులో నువ్వు ఏ ఒక్కదానిని అనుసరించినా నీకు అమితానందం కలుగుతుంది, నీ జ్ఞానం ప్రకాశిస్తుంది అని చెప్పారు. జ్ఞాన ప్రకాశానికి స్వయంగా నీవే ప్రయత్నం చేయాలి. అందుకు సద్గురువు నీకు తోడవుతారు తప్ప జ్ఞాన బోధ ఎక్కడో ఎవరో చేస్తే కలిగేటువంటిది కాదు. అది వస్తువు కాదు, ఉపదేశించబడేటువంటి వస్తువు కాదనేటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని బాబా మనకు ఇక్కడ బోధించారు కదా. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది భక్తులు చాలా గొప్ప బారిస్టర్లు, విద్యాధికులు, వీళ్ళందరూ కూడా అనేక గ్రంథాలు చదివినటువంటి వారు. వారు గ్రంథాల్లో తెలుసుకోలేనటువంటిది బాబా యొక్క చిన్న చిన్న ఉపదేశ బోధ ద్వారా గ్రహించినటువంటి విషయాలే వారి జ్ఞాన ప్రకాశానికి అవి మూలమయ్యాయి. బాబా నేర్పించినటువంటి శ్రద్ధ సబూరి అనేటువంటి ఆ పాఠాలే భక్తులకు ఉపయోగపడ్డాయి. ఆత్మను బంగారంగా మార్చేటువంటి శక్తి ఒక బాబాకు మాత్రమే ఉంటుంది. అందుకనే ఆత్మను పరిశుద్ధం చేసుకోవడానికి ఆ రోజు అనేక మంది బాబా దగ్గరికి చేరారు. ఈరోజు కూడా మన ఆత్మను కూడా బంగారం వలె మార్చుకోవడానికి ఏమీ తెలియనటువంటి ఫకీరు లాంటి మనలాంటి మనస్తత్వాలను గొప్ప సంపన్నం చేసేటువంటిది ఒక్క బాబాయే. మనము లక్ష్మీ పూజ చేస్తాం. ఈరోజు లక్ష్మిని ప్రసన్నం చేసుకొని లక్ష్మి మన ఇంటికి రావాలి, మన ఇంట్లో స్థిరంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. లక్ష్మీమాత పైన, డబ్బు పైన వ్యామోహం లేనటువంటి వారు ఎవరుంటారు? అందరికీ ఆ డబ్బే కదా. ధనం మూలం ఇదం జగత్ అనేటువంటి ఆ నానుడి ఉంది కదా. నిజానికి లౌకికపరమైనటువంటి సంపద కంటే కూడా
బాబా మనకు అనుగ్రహించేటువంటి సంపద. డబ్బు బాగా ఉండి నీ మనస్తత్వం బాగా లేదనుకో, ఏం ప్రయోజనం, నువ్వేం సాధించగలుగుతావు? అందుకనే పేదరికంగా ఉన్నటువంటి మన మనస్సు, అంటే ఏమాత్రం జ్ఞానం లేదు, చదువు లేదు, విజ్ఞత లేదు, ఏమీ సంపాదించుకోలే మనస్సు, అటువంటి ఒక ఫకీరుగా ఉన్నటువంటి ఒక పేదరాలిగా, అంటే డబ్బు మాత్రమే లేకపోతే పేదరాలు కాదు, ఈ విచక్షణ లేకపోతే పేదరికం ఉంటుంది మనకు, విచక్షణ లేనటువంటి పేదరికము, మనకు స్థితప్రజ్ఞత లేనటువంటి పేదరికం, ఇవన్నీ ఉంటాయి. అటువంటి పేదరికంగా ఉన్నటువంటి మన మనస్సును రాజుగా చేస్తాడు బాబా. ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్తారంటే, ఇతరుల యొక్క యావ లేకుండా ఉండడమే అసలైనటువంటి సంపద. ఇతరులపైన అసూయ ద్వేషం లేకుండా ఉండడమే నువ్వు సంపాదించేటువంటి అసలైనటువంటి కీర్తి. మనందరం కూడా ధనం కోసం, కీర్తి కోసమే కదా పాకులాడేటువంటిది. ఆ ధనం, కీర్తి అనే అసలైనటువంటి అర్థం మనకు బాబా తత్వంలో మాత్రమే లభిస్తుంది. బాబా మనలాంటి దౌర్భాగ్యులైనటువంటి పేదలను ఒక మంచి స్థితికి తీసుకెళ్తాడు, ఒక మంచి మనస్సును, ఆలోచనను, బుద్ధిని ఇస్తాడు. ఇవే అష్టైశ్వర్యాలు మనకు. అష్టైశ్వర్యాలు ధనంలో, వస్తువులో, ఇంకో దాంట్లోనూ చూసుకుంటే అవన్నీ కూడా తరిగిపోయేటువంటివి. బాబా ఇచ్చేటువంటి ఈ ఐశ్వర్యము మన జీవితకాలం ఉంటుంది. లక్ష్మీ పూజలో ఈరోజు మనం కోరుకోవాల్సినటువంటిది, బాబా నాలో దరిద్ర లక్ష్మి ఉంది. ఆ దరిద్ర లక్ష్మి ఏంటంటే నన్ను కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు, తిన్నది వంట పట్టనివ్వదు, ఎప్పుడూ ప్రపంచపైన ఆలోచన, ఏదో కావాలనేటువంటి వ్యామోహం, ఇవన్నీ కూడా నన్ను అతలాకుతలం చేసేస్తుంది నాలో ఉన్నటువంటి దరిద్రం. బాబా దీన్ని తొలగించి అసలైనటువంటి నువ్వు అనుగ్రహించేటువంటి ఐశ్వర్య సంపదను నా మనసుకు అనుగ్రహించు. నా మనస్సు పేదరికాన్ని తొలగించేస్తే అసలైనటువంటి ఐశ్వర్యం నాకు కలుగుతుంది, నా జీవితానికి అదే శోభనిస్తుంది బాబా అని చెప్పి ఈరోజు లక్ష్మీ పూజలో మనం అడగాలి బాబాను. ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం బోల్తా పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి చీకటి గృహలోకి వెళ్తూ ఉంటాం. మాయా ఈ చీకటి గృహలో కూడా నీకు అద్భుతమైనటువంటి జ్ఞానం లభిస్తుంది, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికతను పొందుతావు అని చెప్పి మాయ చీకటి గృహలోకి తీసుకెళ్తుంది. ఆ చీకటి గృహ ఏందో తెలుసా? ఉపదేశాలు. ఉపదేశాల పేరిట భక్తుల్ని సర్వనాశనం చేయడం, శిష్యరికం పేరిట వారి చేత నానా చాకిరీ చేసేసి సర్వస్వాన్ని దోసుకోవడం. అందుకనే బాబా మనం అటువంటి ఉచ్చులో చిక్కుకోకుండా ఒక జ్ఞానజ్యోతిని మనకు ఇచ్చి వెళ్ళాడు. అదే రాధాబాయి దేశ్ముఖ్ కథ ద్వారా బాబా చెప్పినటువంటి గొప్ప సందేశం. అమ్మా, నీకు నాకు ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించు. ఏందా అడ్డుగోడ? ఉపదేశం ఇస్తే తప్ప నేను గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందలేను అనేటువంటి ఆ దుర్గుణాన్ని పక్కన పెట్టేసేయి, అడ్డుగోడను తీసేసేయి. ఇక్కడ ఉపదేశంకు తావెక్కడుందమ్మా? నీవు నేను నేరుగా మాట్లాడుకుంటున్నాం కదా, నీవు నేను నేరుగా కలుసుకుంటున్నాం కదా, నువ్వు నేరుగా నాతోనే మాట్లాడుతున్నావు కదా, ఇంకా ఇంతకు మించినటువంటి ఉపదేశం ఏమిటి ఉంటుంది? నా గురువే నాకు ఏ ఉపదేశాన్ని ఇవ్వలేదు, 12 సంవత్సరాలు వారికి సేవ చేశాను, అయినా సరే నా గురువు నాకేమీ ఉపదేశమే ఇవ్వలేదమ్మా, నేనేమి నీకు ఇచ్చేటువంటిది? ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా, నీవు నేను నేరుగా కలుసుకునేటువంటి స్థితి ఉంటే ఏ ఉపదేశాలు అవసరం లేదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రకాశం మనకిచ్చారు. లేకపోతే మనలో చాలామంది వేషం కట్టుకున్నటువంటి, బాబా వేషం కట్టుకొని ఆ రుమాలు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పోయి సాష్టాంగపడి జీవితాలను నాశనం చేసుకునేటువంటి వాళ్ళం. ఈ ఒక్క కథ లేకపోతే, గురువు ఉపదేశం లేకుండా నా జీవితం ముగిసిపోతే ఎంత అనర్థం జరుగుతుంది? ఇటువంటి భ్రమలన్నీ ఉండేటివి. అందుకనే బాబా భక్తుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి మాన్యువల్ మనకి ఇచ్చి వెళ్ళాడు. ఆ మాన్యువల్ తెరిస్తే ప్రతి పేజీలో మనకు జ్ఞాన ప్రకాశం కలుగుతుంది. ప్రతి పేజీలో కొన్ని వందల జ్ఞానజ్యోతులు మనకు అందులో ఉంటాయి. కలియుగంలో మాయ లేనటువంటి చోటు ఉండదు, అది అంతటా ప్రవేశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సద్గురువును ఆశ్రయించినటువంటి వారి వెంట బాగా పడుతూ ఉంటుంది. మిగతా భక్తి మార్గాల్లో ఉన్నటువంటి వారి జీవితాల్లోకి తొందరగా చొచ్చుకోబోతుంది.
కానీ సద్గురువు మార్గంలో ఉన్నటువంటి జీవితాల్లోకి చొచ్చుకురాదు. ఇప్పుడు ఎవడో వచ్చి నాలాంటి వారి దగ్గరికి వచ్చి ఫలానా వ్యక్తి ఉన్నాడు, మీరు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇప్పటివరకు సంపాదించుకున్నారు, మీ జ్ఞాన ప్రకాశం ఇంకా పెరగాలంటే, మీకు ఇంకా అద్భుతమైనటువంటి శక్తులు రావాలంటే ఆయన దగ్గరికి వెళ్తే వస్తాయి, ఆయన ఉపదేశం తీసుకుని అంటారు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళం ఎవ్వరము కూడా ఆ బలహీనతకు లొంగం. ఎందుకంటే సద్గురువు చెప్పినటువంటి శక్తివంతమైనటువంటి ఉపదేశాలు ఆల్రెడీ మన హృదయంలోనే ఉన్నాయి. అంతకు మించినటువంటి శక్తివంతమైనటువంటి ఉపదేశం ఇంకెవ్వరూ కూడా చేయలేరు. ఏ తపస్సు అవసరం లేదు, ఏ యజ్ఞము యాగాదులు అవసరం లేదు, కేవలం నామస్మరణ అనేటువంటి ఉపాసన మనకిచ్చారనేటువంటి స్థిర నిర్ణయంతో మనం ఉండగలుగుతాం. ఇది మనలో వెలిగినటువంటి గొప్ప జ్ఞానజ్యోతి. దీన్ని ఎవ్వరూ కూడా ఆర్పలేరు. బాబా మన హృదయంలో వెలిగించినటువంటి జ్ఞానజ్యోతులు అవి చివరంత వరకు ఉండాల్సిందే. మన ఆత్మతో పాటు అవి కూడా బయటికి వెళ్ళిపోవాల్సిందే తప్ప మధ్యలో అవి ఆరిపోవడం అనేటువంటిది అసంభవం అన్నమాట. ఎందుకంటే అందులో పోసినటువంటి తైలము విశ్వాసం అనేటువంటి తైలం కదా. ఆ తైలం ఎలా జ్ఞానజ్యోతిని ఆర్పేస్తుంది? నిత్యము కూడా మన విశ్వాసం అనేటువంటి ఆ తైలాన్ని అందులో పోస్తున్నంత కాలం జ్ఞానజ్యోతి ప్రకాశవంతంగానే ఉంటుంది. సచ్చరితలో మరొక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. గురువు యొక్క లక్షణం ఏమిటి? గురువు అసలు ఎవరు? నీ గురువు ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని కూడా సచ్చరితలో అన్వేషణ కథలో బాబా చెప్తారు కదా. అన్వేషణ కోసం ఆ నలుగురు బయలుదేరుతున్నప్పుడు ఒక వంజరి వచ్చి అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకండి అయ్యా, ఈ లోపలికి వెళ్ళాలంటే ఒక మార్గదర్శి ఉండాలి, ఈ అడవి తెలిసినటువంటి వారు ఉండాలి, సరే మీరు వెళ్తే వెళ్తురు కానీ కాస్త రొట్టె తిని వెళ్ళండి అని అంటాడు. మాట వినకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ వంజరి కలిసి మళ్ళీ బ్రతిమలాడతాడు, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి. ఆ ముగ్గురు పట్టించుకోకుండా వెళ్తారు. నాలుగవ వ్యక్తి ఆ వంజరి పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత తిరిగి చూడగానే ఆ వంజరి స్థానంలో గురువు ప్రత్యక్షమవుతాడు. దీని అర్థం ఏమిటి? స్వార్థరహితుడు గురువు. నీ నుంచి ఏమీ ఆశించకుండా నీకు శ్రేయస్సును కలిగించేటువంటి వారు మాత్రమే సద్గురువు అనేటువంటి జ్ఞానాన్ని మనకు అక్కడ ఆ కథ ద్వారా ఇచ్చారు కదా. అంటే తన భక్తుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేటువంటి, మామూలుగా మనం చీకటైతే టార్చ్ చేస్తాం, చీకటైతే లైట్ వేస్తాం, చీకటైతే మనం దీపం వెలిగిస్తాం. కానీ బాబా మన జీవితంలో నిత్యము ప్రకాశించేటువంటిది. మనం అనుకుంటాము సూర్యుడు ఉన్నాడు, వెలుతురు ఉంది, మనకు అన్ని దారులు తెలుసు అనుకుంటాం. అలా భ్రమలోనే మనం ఆ వెలుతురులో చాలా తప్పులు చేస్తూ ఉంటాం. నిజానికి మనం వెలుతురులో ఉంటున్నాం అనుకుంటాం, కానీ మాయ మనల్ని వెలుతురులో కూడా చీకట్లోకి తీసుకెళ్తుంది. ఎక్కడికో తీసుకెళ్ళి నేను ప్రలోభ పెడుతుంది, నిన్ను మాయ చేస్తుంది. అటువంటి చీకట్లోకి నువ్వు వెళ్ళినా సరే, మాయ అనేటువంటి చీకట్లోకి వెళ్ళినా సరే, ఆ చీకట్లో వెంటనే నీలో ఉన్నటువంటి బాబా వెలిగించినటువంటి జ్ఞానజ్యోతి అక్కడ ప్రకాశవంతంగా వెలుగుతుంది. దాంతో మాయ నిన్ను ఏమీ ప్రలోభ పెట్టలేక వెళ్ళిపోతుంది. అంత శక్తివంతమైనటువంటిది బాబా మనలో వెలిగించినటువంటి జ్ఞానజ్యోతి. ఏ స్థితిలో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా వ్యవహరించాలి, ఇంతకు మించినటువంటిది ఏముంటుంది? బాబా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపుడు. ఆయన్నే మనకు ఇచ్చేటువంటి దాత విధాత, మన విధిరాతను మార్చేటువంటి బ్రహ్మ కూడా వారే. అటువంటి వారి సహచర్యంలో ఈరోజు మనం ఉండడం, మనం నిత్య దీపావళిని మనం అనుభవిస్తూ ఉన్నాం. మన జీవితంలో అంధకారం అనేటువంటిది లేదు. కష్టం, సుఖం, నష్టం, బాధ అన్నింటిలో కూడా మనలో తేజస్సు ఉంటుంది. అది మన జీవితకాలము ఉంటుంది. ఒక్కసారి బాబా మనలో జ్ఞానజ్యోతి వెలిగిస్తే అది శరీరం పడిపోయేంత వరకు అది ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటుంది. శరీరం పడిపోయిన తర్వాత కూడా నీ ద్వారా వెలిగినటువంటి మరికొన్ని జ్ఞానజ్యోతులు ఈ భూమిపైన ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. నాకు అదే తృప్తి. ఈరోజు ప్రపంచంకి నువ్వేమిచ్చావు, నువ్వేం సంపాదించావు అనంటే, నాలో వెలిగినటువంటి సాయి అనేటువంటి జ్ఞానజ్యోతి తోటి ఈరోజు వందల వేల మంది హృదయాల్లో సాయి అనేటువంటి జ్ఞానజ్యోతిని వెలిగించగలిగాను. ఈ జ్యోతి ఆరిపోయిన అనేక జ్యోతులు ఈ భూమిపైన ఉంటాయి. అవి మరలా మరికొన్ని వందల వేల లక్షల జ్యోతులను అవి వెలిగించగలుగుతాయి. బాబా మార్గంలో మనం పెట్టుకోవాల్సినటువంటి అంతిమ లక్ష్యం,
నేను బాబా యొక్క జ్ఞాన ప్రకాశం కలిగినటువంటి జ్యోతిని నా హృదయంలో వెలిగించుకోవాలి. ఆ జ్యోతి ద్వారా మరికొన్ని జ్యోతులు వెలగాలి. ఆ విధంగా ఈ లోకం ప్రకాశవంతంగా సాయి అనేటువంటి జ్ఞానజ్యోతి ప్రకాశం కింద ఎప్పుడూ కూడా జీవితాలు ప్రకాశిస్తూ ఉండాలి. అటువంటి భక్తి మార్గంలో మనందరము కూడా ఉండాలనేటువంటి తపన మనందరికీ ఉండాలి. మరొకసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి రోజు బాబా అనుగ్రహించినటువంటి జ్ఞానజ్యోతి మీ హృదయాల్లో కూడా వెలగాలని, దాన్ని మరింత మీరు ప్రకాశవంతం చేసుకోవాలని, విశ్వాసం అనేటువంటి తైలంతో ప్రతిరోజు ఆ జ్ఞానజ్యోతిని మీరు నింపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.